అందరికీ నమస్కారాలు మిత్రులారా. సిరిపూర్ ప్రజలందరూ కూడా నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది. ఈ సిరిపూర్ నియోజకవర్గం అనేక కులాలు, అనేక మతాలు కలిసినటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ధర్మం అనేది ఈరోజు కాపాడబడడం లేదు. ధర్మం అనేది అన్యాయానికి గురి అయిపోతున్నది. ఈ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉన్నది. ఈరోజు ఈ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పి కేవలము ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ వ్యామోహం కోసం ఈరోజు పాలకులు మేము ధర్మాన్ని రక్షిస్తాం, మేము ఈ ధర్మాన్ని కాపాడే బాధ్యత మాకే ఉన్నది అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి పాలకులు నేను ఈరోజు వాళ్ళని అడగదలుచుకున్నా. మీరు పాలనను తుంగలో దొక్కేసిండ్రు, పరిపాలనను ఈరోజు ఘోరమైన స్థితిలో మీరు నెట్టివేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా లేరు మీ పాలన పట్ల. ఈరోజు అభివృద్ధి అయితే ఎలాగో జరగడం లేదు. సంవత్సరం గడిచిపోయినా ఎక్కడికి రోడ్లు అక్కడ ఉన్నాయి, ఎక్కడ కలవట్లు అక్కడ ఉన్నాయి, ఎక్కడ బ్రిడ్జిలు అక్కడ ఉన్నది. ఒక్క ప్రాజెక్టు కట్టే పరిస్థితిలో లేదు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు పనికి రావట్లేదు. మహిళలు ఈరోజు ఈ ఆదివాసీ గ్రామాల్లో నుండి రైతులు కావచ్చు, వాళ్ళకు పోడుపులకు పట్టాలు లేని పరిస్థితి ఉన్నది. మహిళలు, ఆదివాసులు, గర్భిణులు ఈరోజు చనిపోతున్నారు. విద్యా వ్యవస్థ బలహీనపడిపోయింది. వైద్య వ్యవస్థ ఈరోజు ఘోరమైన స్థితిలో ఉన్నది. ఒక్క గజం భూమి ఈరోజు తడిసి పరిస్థితి లేదు. అభివృద్ధి అనేది మొత్తానికి లేదు. యువతకు ఉపాధి లేదు, స్థానికులకు ఉపాధి కల్పన లేదు, ఎస్పీఎంలో ఉపాధి లేదు, వైద్యం సక్రమంగా అందడం లేదు. ఈ నియోజకవర్గం అనేది అన్యాయానికి గురి అయిపోయింది. ఈ నియోజకవర్గంలో ఈరోజు కన్నీళ్ళు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఎటు చూసినా కూడా ఈరోజు పేదరికంలో ఉన్నారు మా ప్రజలు, మా సమాజం. ఈరోజు సమాజాన్ని చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. గుండెలు బరువెక్కిపోతున్నాయి. ఎక్కడ చూసినా గుడిసెలతో ఉన్నారు మా బిడ్డలు ఈరోజు. సరే, ఎలాగో అభివృద్ధి అయితే ఏ రకంగా జరగలేదు, చేస్తలేవు ఎమ్మెల్యే హరీష్ గారు. అభివృద్ధి అనేది మీ వల్ల అవ్వడం లేదు, మీ వల్ల పనులు కావని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణ సమాజానికి ఈరోజు అర్థమైపోయింది. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అభివృద్ధి చేయడం మీకు చేత కాదనేది మాకు క్లియర్గా అర్థమైపోయింది. కనీసము ధర్మాన్ని కాపాడండి. ఏ ధర్మం అయితే మిమ్మల్ని గెలిపించిందో, నేను ధర్మాన్ని పరిరక్షిస్తా అని చెప్పేసి మీరు ధర్మదీక్షలు చేసుకుంటూ నేను ధర్మాన్ని కాపాడుతానని చెప్పేసి ఈరోజు ప్రతి ఆలయాన్ని సందర్శించారు. ప్రతి గ్రామంలో మీరు పూజలు పునస్కారాలు నిర్వహించారే. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఈ సిరిపూర్ నియోజకవర్గంలో ధర్మం అనేది కాపాడబడడం లేదు. ఈ ధర్మాన్ని ఎందుకు మీరు రక్షిస్తలేరు? ధర్మాన్ని ఈరోజు మీరు ఎందుకు కాపాడతలేరు? ధర్మాన్ని మీరు ఎందుకు విస్తరించబడటం లేదు? ఒక్క ఆలయం కూడా ఈరోజు మీరు కట్టలేకపోయిండ్రు. ఈ నియోజకవర్గంలో ఒక్క ఆలయాన్ని మీరు కట్టలేకపోయిండ్రు. ఎందుకు కట్టలేకపోయిండ్రు? ఈ ధర్మాన్ని ఎందుకు విస్తరించడం లేదు? ఈ సనాతన ధర్మాన్ని మీరు పెంపొందించడం లేదు. ఒక్క ఆలయం కూడా మీరు కట్టలేదు. ఒక దైవస్థానాన్ని మీరు కట్టలేకపోయారు. అభివృద్ధి ఎలాగో మీరు చేయట్లేదు. కనీసం హైందవ పరిరక్షణలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? రెండు విషయాలలో కూడా మీరు ఫెయిల్ అయిపోయినరు. ఎందుకు? కాలభైరవ ఆలయాన్ని మీరు ఎందుకు నిర్వహించలేకపోయినరు? ఎందుకు మీరు ప్రతిష్టాపిస్తలేరు కాలభైరవ విగ్రహాన్ని? ఎందుకు ఈ కాలభైరవ సర్వోన్నతమైనటువంటి కాలరూపాన్ని కలిగినటువంటి ఆ కాలనాగ మహర్షి, ఆ కాలభైరవుడు పంచభూతాలతోటి మిళితమైనటువంటి మహా కాలభైరవ యొక్క ఆజ్ఞ అనేది చాలా గొప్పది. కాలభైరవుడు ఉగ్రాన్ని దాలిస్తే ఏ ఒక్కడు కూడా బ్రతకడు. కాబట్టి నమ్మిన సిద్ధాంతం అనేది గొప్పది, ధర్మం అనేది గొప్పది. కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నా, మీకు ఈరోజు హైందవ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల నిజంగా మీకు ఈరోజు చిత్తశుద్ధి ఉంటే కనుక మొట్టమొదటిసారిగా ఖచ్చితంగా కాలభైరవ నిర్మాణాన్ని మీరు ఖచ్చితంగా స్థాపించండి. మీరు అభివృద్ధి ఎలాగో చేయడం లేదు, కనీసం ధర్మాన్నైనా మీరు సాధించండి. ఇవి రెండు కూడా మీరు చేయకపోతే కేవలం మీరు పదవుల కోసం, అధికారం కోసం, కేవలము వ్యామం కోసమే మీరు అధికారంలో వచ్చిన సంగతి ఒక్కసారి మీరు గుర్తు చేస్తున్నా. ఏ హిందూ బంధువు కూడా మిమ్మల్ని క్షమించడు. మిమ్మల్ని షోటేలే.
ఈ జెండాను చూసి మీకు ఓట్లేసిండ్రు, ఈ కాషాయ జెండాను చూసి మీకు ఓట్లేసిండ్రు. మీరు హైందవ ధర్మాన్ని మీ పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైపోయిండ్రు. ఈ సనాతన హిందూ ధర్మాన్ని, ఈ హిందూ భావజాలాన్ని ఎందుకు మీరు చాటలేకపోతున్నారు? హిందూ పరిరక్షణ జరగాలి, సనాతన ధర్మ పరిరక్షణ జరగాలి. ఖచ్చితంగా ఈ సనాతన ధర్మాన్ని మీరు పరిరక్షిస్తేనే రాబోయే రోజుల్లో మీరు గెలుస్తారు. లేకపోతే అభివృద్ధి నోచుకోలేకపోయినరు, అభివృద్ధి విషయంలో మీరు వెనకబడిపోయినరు, మీరు ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయినరు. కనీసము ఈ ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మాన్ని పరిరక్షించండి. ధర్మం అనే రోజు కాపాడబడడం లేదు, ధర్మం అనే రోజు అడుగంటిపోతున్నది. ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో కాలభైరవ విగ్రహాన్ని మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేయండి. ఆ కాళీమాతను ఖచ్చితంగా 10-20 అడుగుల కాళీమాత విగ్రహాన్ని ఖచ్చితంగా కాగజ్ నగర్లో మీరు స్థాపించి తీరాలి. ఒక్క కాగజ్ నగర్లోనే కాదు, ఆ కాళీ మహాతల్లి యొక్క ఆ ఆజ్ఞను ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తీసుకొని పోవాలి. కాబట్టి ఆ ధర్మాన్ని మీరు రక్షించాలి. లేకపోతే మీరు ధర్మాన్ని దూరం చేసిన వాళ్ళు అవుతారు, హిందూ సమాజాన్ని మోసం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కాలభైరవ మహావిగ్రహాన్ని, అదేవిధంగా మహాతల్లి ఆ కాళీమాతను ఖచ్చితంగా విగ్రహాన్ని ప్రతిష్టాపించాలి. 20 అడుగుల కాళీమాత విగ్రహాన్ని మీరు ప్రతిష్టాపించకపోతే కాలపంచభూతములు మిమ్మల్ని క్షమించాయి, మీ అహంకారాన్ని చూపిస్తాయి. కేవలం మీరు ధర్మాన్ని నేను బోధిస్తానని చెప్తున్నావు కానీ, ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్తున్నావు కానీ, ధర్మాన్ని కేవలం మాటల ద్వారానో పరిరక్షించడం కాదు, చేతల ద్వారా ధర్మాన్ని పాటించండి. ఈ ధర్మం అనేది కాపాడబడాలంటే ఖచ్చితంగా కాలభైరవ విగ్రహాన్ని, అదేవిధంగా ఆ మహాకాళి ఆ కాళీమాత విగ్రహాన్ని ఖచ్చితంగా 7 మండలాల్లో మీరు ప్రతిష్ఠించి తీరాలి. లేకపోతే హైందవ సమాజం అనేది మిమ్మల్ని సహించదు. ఈ ధర్మాన్ని రక్షించాలని చెప్పేసిగా నేను కోరుతా ఉన్నా. లేకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఆ పంచభూతములో మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకొని ముప్పు తిప్పలు పెడతాని చెప్పేసి ఈ సందర్భంగా కాలభైరవ ఆజ్ఞను పొందిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. ఆ కాలభైరవ విగ్రహాన్ని మీరు ఖచ్చితంగా ప్రతిష్టాపించండి, కాళీమాత విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతిష్టాపించండి. లేకపోతే ధర్మం పట్ల మీకు చిత్తశుద్ధి లేనట్టే కేవలం మాటలు చెప్పి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని మాటలు చెప్పడం కాదు, ఖచ్చితంగా చేతల్లో చూపించి ధర్మాన్ని పరిరక్షించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. లేనట్లయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఆ కాలభైరవుడు ఆ కాళీమాత ఖచ్చితంగా ఉగ్ర రూపం దాల్చి మిమ్మల్ని చిత్తుగా రాబోయే రోజుల్లో ఓడగొడతారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మిత్రులారా, అందరికీ నమస్తే.